మనిషి చూడ హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలు, అనధికార కట్టడాల పేరుతో విరుచుకుపడుతున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా ఇండ్లు, భవనాలు కూల్చటాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. హైడ్రా విధి విధానాలు, గైడ్ లైన్స్ కోర్టు ముందు ఉంచే వరకు ఎలాంటి కూల్చివేత చర్యలు చేపట్టొద్దని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ను జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారించింది. తెల్లవారుజామున వందలాది మంది సిబ్బందితో వెళ్లి యుద్ధ వాతావరణం సృష్టించడంపై కోర్టు మండిపడింది. మీరేమైనా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? మీరు కోర్టుల కన్నా ఎక్కువ అని భావిస్తున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా నోటీసు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని నిలదీసింది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు కండ్లు మూసుకొని ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించింది. నిర్మాణం తొలి దశలోనే అడ్డుకొనుంటే ప్రజలకు ఈ నష్టం జరిగేది కాదని, ఇంతకాలం మొద్దు నిద్రపోయిన అధికారులు ఇప్పుడు అకస్మాత్తుగా మేల్కొని బుల్డోజర్లు పంపడమేంటని చురకలంటించింది. అధికారులు మౌనంగా ఉండి అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారా అని ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హైడ్రా ఏ చట్టం ప్రకారం పనిచేస్తోంది? జీహెచ్ఎంసీ లేదా మున్సిపల్ చట్టాల్లో హైడ్రా పాత్ర ఏంటి అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. హైడ్రా విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధి విధానాలు లేదా మార్గదర్శకాలను కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. అప్పటి వరకు అంతర్గత రహదారులు, ప్రహరీల తొలగింపు వంటి బలవంతపు చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టరాదని హైకోర్టు ఖరాఖండిగా తేల్చి చెప్పింది. హైకోర్టు తాజా ఆదేశాలతో హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ఇళ్ల కూల్చివేతలకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లయింది. హైడ్రా అనుసరిస్తున్న తీరుపై గత కొంతకాలంగా వినిపిస్తున్న విమర్శలకు ఈ తీర్పు ఒక కీలక మలుపుగా మారింది. మరి ప్రభుత్వం ఈ విధి విధానాలపై కోర్టుకు ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి. హైడ్రా కూల్చివేతలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి. మనిషి